ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సార్ మీరు సినిమాలు చేసేటప్పుడు మీ తరంలో అంటే తరం అంటే మళ్ళీ మీ ఏజ్ గుర్తు చేయడం అది కాదు నా ఉద్దేశం. మీరు సినిమాలు చేసేటప్పుడు సార్ హీరోలని విపరీతంగా ఆరాధించేవాళ్ళు. అయితే దాంట్లో ఎలాంటి ఒక ఫేక్ ఉండేది కాదనమాట. అంటే ఎవరో పక్క నుంచి జనాలను పుల్ చేయడం అలాంటిది ఏమి ఉండేది కాదు. హీరో రోడ్ల మీదకి వస్తే దేవుళ్ళుగా చూసేవాళ్ళు. కృష్ణ గారిని కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ వాళ్ళందరినీ కూడా నిజంగా దేవుళ్ళలాగే చూశారు. అదంతా చాలా రియలిస్టిక్గా చాలా రియాలిటీగా జరిగిన సందర్భం అది. బట్ ఈరోజు ఇండస్ట్రీలో పరిస్థితి చూస్తే యూట్యూబ్లో పాటలకి వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నారు, ట్రైలర్ వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నాడు. సో జనాల్ని పుల్ చేస్తున్నారు. అంటే హీరోని ఒక బ్రహ్మపదార్థంగా పెట్టి చుట్టూ హీరోని లేపడానికి మళ్ళీ వీళ్ళే ఎదురు డబ్బులు పెడుతూ ఆఖరికి బుక్ మై షోలో రేటింగ్కి కూడా డబ్బులు పెడుతున్నారు. సో నిర్మాతలే ఇంత ఖర్చు చేసి నిర్మాతలే హీరోని లేపుతున్నారు. ఈ రోజున ఉండే హీరోల రియల్ క్రేజ్ రియలేనా అంటే ఏం చెప్తారు? అంటే మరి రియల్ క్రేజే కదా, చచ్చిపోతాం అంటున్నారు అక్కడ. పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు చేతుల మీద, కాళ్ళ మీద, మెడ మీద, బొడ్డు మీద, అన్ని చోట్ల పొడిపించుకుంటున్నారు, గుండెల మీద, ఇన్ని చోట్ల పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారంటే రియలేనే కదా. మరి నిర్మాతలకు ఎందుకు సార్ ఇన్ని కష్టాలు? ఇప్పుడు మీరు ఒకటి అడుగుతున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది మీకు. ఆ రోజునైనా ఈ రోజునైనా, ఆ రోజున అట్లీస్ట్ మార్నింగ్ షోకి వచ్చేవారు ఫ్యాన్స్ అంతా. ఈరోజు ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫ్యాన్ ఫేర్ ఉన్న సినిమాలు కూడా కొన్ని సినిమాలకి మార్నింగ్ షోనే ఫుల్ అవట్లేదు. అవును, ఇది పెద్ద హీరోలు అని చెప్పబడే వాళ్ళ సినిమాలు కూడా. అంటే మరి దాంట్లోనే అర్థమైపోతుంది. మళ్ళీ అక్కడేమో హయ్యెస్ట్ ఫ్యాన్స్ ఉన్న హీరో అంటారు వాళ్ళు. మరి ఆ హీరో సినిమా మార్నింగ్ షోనే ఫుల్ అవ్వాలిగా. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు హ్యాండిల్ చూస్తే కొన్ని మిలియన్స్ సినిమాలు మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు. మరి ఆ పరిస్థితి ఏమొస్తుంది ఏం చెప్పలేము. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. ఎక్కువ మంది ఈ సోషల్ దాంట్లో పేర్లు పెట్టుకుని వాళ్ళ వ్యూస్, యూట్యూబ్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, టీవీలో కనపడటం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, వీళ్ళంతా ఫ్యాన్స్ అయిపోయారు. నిజంగా ప్యాషనేట్గా ఆయన కోసం, పలానా హీరో కోసం నేను ప్రాణం ఇస్తాననే వాళ్ళు బయటకు చెప్పేవాళ్ళే కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ. 10%, 20% ఉంటారు. గతంలో ఏంటంటే 80% వాళ్ళు ఉండేవారు, 20% పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళు. పబ్లిసిటీ లేకపోతే దానివల్ల అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకునేవాడు. ఇప్పుడు శోభన్ బాబు గారికి, కృష్ణ గారికి, ఈ రోజుకి ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరకి ఈ రోజుకి ఇంకా ఫ్యాన్స్ అట్టాగా ఉన్నారు. వాళ్ళందరికీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ డబ్బులు పెట్టుకుని ఫంక్షన్లు చేస్తారు. కృష్ణ గారికి ఏ ఊళ్ళో పెడితే ఆ ఊరిలో విగ్రహం పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులతో. శోభన్ బాబు గారికి ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే రోజు జనవరి 30వ తారీఖు, జూన్ 30వ తారీఖు అనుకుంటే ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఇది చేస్తూ ఉంటారు, ఫంక్షన్లు చేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి. సో మరి ఏం చెప్తాం అంటే వాళ్ళకి అంత అభిమానం ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే అభిమానం. మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు మరి మార్నింగ్ షో రావట్లేదు జనం. అంటే వాళ్ళు 300-400 రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఉన్న 10 మంది 20 మంది లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. తేడా. అండ్ ఇండస్ట్రీని ప్రేమించి ఇక్కడికి ఇండస్ట్రీలోకి వచ్చే జనాలు చాలామంది ఉంటారు. బట్ ఇండస్ట్రీ అతి కొద్ది మందిని ప్రేమిస్తుంది. దాంట్లో మీరు ముందు వరుసలో ఉంటారు. 50 సంవత్సరాల సినీ ప్రయాణం, ఇండస్ట్రీలో కష్ట నష్టాల గురించి, ఇక్కడ ఉండే సుఖాల గురించి, ఇక్కడ ఉండే దుఃఖాల గురించి, ఇక్కడ మనుషుల వ్యధల గురించి, ఇక్కడ పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మీరు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు. అదే సమయంలో దర్శక నిర్మాతగా మీదైన ముద్ర వేస్తున్నారు. సో ఈరోజు మీతో నేను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి, మనుషుల యొక్క మనస్తత్వాల గురించి, వాటి గురించి వివరంగా మీ నోటి నుంచి తెలుసుకోవాలని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను సార్. మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. సహకరించుకేం చేస్తాం, వచ్చి అడుగుతున్నాను కదా, చెప్పాలి తప్పదు. నాకు తెలిసి నేను చెప్తాను, బట్ నువ్వు చెప్పినంత నాలెడ్జ్ నాకేం లేదు. ఏదో ఉన్నాం, 50 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఎంతో కొంత తెలిసి చెప్తాను. సార్ ముందుగా మీ విషయానికే వస్తే, నాకు తెలిసి అంటే ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నారు, మీరు రిటైర్మెంట్ అయిపోయి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు మీరు, అంతేనా? రిటైర్మెంట్ ఏమో లేదు. రిటైర్మెంట్ అని చెప్పి సినిమా వాళ్ళకి రిటైర్మెంట్ ఏమైనా వచ్చేదాకా పని చేస్తాను ఉంటాం, ఏదో అవకాశం కోసం ట్రై చేస్తాను ఉంటాం. అవకాశాలు రావు అంతే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనిషి ఎంత తాపత్రయపడ్డా అవకాశం రావటం చాలా కష్టం. డబ్బులుంటే ప్రొడ్యూసర్గా కంటిన్యూ చేయొచ్చు, డబ్బులు లేకపోతే అది కూడా చేయలేం. డైరెక్షన్ అనేది ఒక ఏజ్తో చూస్తున్నాం కదా, టాప్ డైరెక్టర్స్ కూడా ఖాళీగానే. అవును. సో మనం ఎప్పుడు టాప్ డైరెక్టర్ కాదు కాబట్టి
ఎక్స్పెక్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్గా మీరు అవకాశాలు అన్నారు కాబట్టి నాదో క్వశ్చన్ సార్, ఇది లాస్ట్లో అడగదాం అనుకున్నాను, టాపిక్ ముందే వచ్చింది కాబట్టి. ఇది వరకు మా టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒకసారి యాక్టర్గా మీరు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు, ఒక సినిమాలో చేశారు కదా అని చెప్పి అడిగారు అనమాట. ఆ సమయంలో మీరు చెప్పిన సమాధానం ఏంటంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను చాలా బిజీగా ఉండి చేసిన రోల్ అది అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి ఒక ఈ హైట్ కానీ మీకుండే ఒక ఆరా కానీ మీ వాయిస్ కానీ, సో తెలుగు సినిమాలో అతి కొద్ది మందికి మాత్రమే ఉంది, చాలామందిని బయట నుంచి తెచ్చుకుంటా ఉన్నాము. కోటా శ్రీనివాసరావు గారు కూడా చనిపోయే వరకు ఆయన ఈ విషయం మీదే ఫైట్ చేశారు. సో ఇప్పుడు మీరు యాక్టర్గా చేయాలి అనుకుంటే మీకంటే బెటర్ ఆప్షన్ ఎవరు ఉంటారు సార్? దీనికి నేను ఆప్షన్ అనుకుంటే నాకు యాక్టింగ్ రాదు ఫస్ట్ పాయింట్ సార్. ఎవరు అడగలేదు, అడిగితే చేసేవాడినేమో, అది వేరే సంగతి. ఎవరిని అడిగినా కానీ ఏదో పోలీస్ ఇన్స్పెక్టరు లేకపోతే కమిషనరు ఒక గంట వేషం అరగంట వేషం అడుగుతూ ఉంటారు. సరే అది నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. ప్లస్ ఎవరిని అడిగితే ముందు చెప్తాను నేను కండిషన్, నాకు యాక్టింగ్ రాదు, మీకు ఇష్టమైతే రండి, లేకపోతే రావద్దని చెప్తాను. అందుకని వాళ్ళు రాలేదో వస్తారో తెలియదు. బట్ ఎక్కువగా నేనేరా పోలీసులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి ఆ తర్వాత ఎవరు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అడగలేదు ఎవరు ఇంతవరకు అడగలేదు. అడిగుంటే అన్న ఆలోచించేవాడినా నాకు తెలియదు, ఐడియా లేదు. బట్ నేను ఎవరు అడగలేదు. సార్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్? అంటే డే ఎలా నడుస్తుంది? ఏముంటుందో మామూలు తింటాం తిరగటం అంత పెద్ద పని ఉంటుంది. లేదంటే ఇంటర్వ్యూలు అంటే ఉంటాయి, లేదంటే ఎవరైనా కథలు చెప్తా ఉంటే వింటూ ఉంటాను. వాళ్ళకి చెప్తా ఉంటాను, నేను చేయనయ్యా మా సినిమాలు చేయట్లేదంటే, లేదు సార్ మీ అభిప్రాయాలు చెప్పండి సార్ అంటూ ఉంటారు. చెప్తూ ఉంటాం. సార్ మీది ముందు నుంచి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, సో ఇక్కడ అన్ని బాధలు అన్ని ఇబ్బందులు పడ్డారు. సో దర్శకుడిగా కొన్ని హిట్స్ కొట్టారు, కొన్ని పరాజయాలైనవి, నిర్మాతగా కూడా సేమ్ అంతే. బట్ ఇక్కడ ఏంటంటే కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా చాలా సమస్యలు పరిష్కరించారు. సో ఇక్కడ అన్ని కష్టాలు నష్టాలు అన్నీ చూశారు, అన్నీ దాటొచ్చారు. కాకపోతే ఇప్పుడు మీ ఏజ్ నాకు తెలిసి 77 అనుకుంటున్నాను. సో ఇంత ఏజ్ ఇంత ట్రావెల్ అయిన తర్వాత కూడా మీరు ఒక కంఫర్ట్ లైఫ్ని సెట్ చేసి పెట్టుకున్నారు. మిగతా ఇండస్ట్రీలో మిగతా ఆర్టిస్టులు అందరూ ఇలా ఎందుకు ప్లాన్ చేసుకోకపోతున్నారు? కెరీర్ చివరికి వచ్చేలేకే ఫైనాన్షియల్గా అంటే వాళ్ళు యాక్టర్స్గా వాళ్ళు పీక్స్లో ఉన్నప్పుడు మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు, చివరికి వచ్చేలేకే ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది సార్? అంటే నా వరకు నేను వస్తే నేను ఫైనాన్షియల్గా పెద్ద మెస్సే నేను సార్. నాకు నా వైఫ్ పిల్లలు వాళ్ళు చేసిన జాగ్రత్తలు వాళ్ళు చేసిన కష్టాలు వల్ల ఇవాళ నేను కొద్దిగా గొప్ప కంఫర్టబుల్గా ఉన్నాను. చాలామందితో కంపేర్ చేస్తే అంటే ఐఎమ్ కంఫర్టబుల్ లేదని కాదు, కంపేర్ చేస్తే ఫినాన్షియల్గా ఐఎమ్ నథింగ్ సార్, కానీ ఐఎమ్ కంఫర్టబుల్. సో దట్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ, నాట్ మీ. నేనేం చేయలేదు, నేను ఇప్పుడు అందుకే నెక్స్ట్ తరానికి నేను చెప్తాను, నువ్వు పని చేస్తున్నప్పుడు ఫ్యూచర్ని గురించి ఆలోచించుకో, వయసు అయిపోయినాక ఆలోచించుకో. పిల్లల మీద ఆధారపడలేం మనం. సో మన మీద మనం ఉంచుకోవాలంటే మనం జాగ్రత్త పడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాలాగా ఎవరో ఉండకూడదు అనేది నా పాయింట్. నాలాగంటే నేను అట్లీస్ట్ మీరు చెప్పినట్టు కొంతలో కొంత కంఫర్టబుల్గా ఉన్నా. చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆ ఇబ్బందులు పడకూడదంటే వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి, పడకపోతే చాలా కష్టం, చాలా చాలా కష్టం ఇండస్ట్రీలో పర్టికులర్గా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ దురలవాట్లుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దురలవాట్లు డబ్బులు సంపాదించిన చాలామంది పెద్దవాళ్ళు, ఇప్పుడు అనవసరం పేర్లు, వాళ్ళందరికీ రకరకాల అలవాట్లు కానీ రకరకాల విషయాల వల్ల వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడే పరిస్థితి. విపరీతంగా డబ్బు సంపాదించి విపరీతంగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. సో బాగా ఫేమస్ వాళ్ళు కూడా ఇక మామూలు వాళ్ళ సంగతి ఎంత ఉంటుంది చూడండి. తర్వాత కొంతమంది పిల్లలు చదివించినాక పిల్లలు వీళ్ళని చూడకపోవటం లాంటి కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. బట్ ఏదైనా మనని గురించి మనం ఆలోచిస్తూ మన పిల్లల గురించి ఆలోచించాలనేది నా పాయింట్. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది అవసరం కంపల్సరీగా. ఎందుకంటే ఒక వయసు వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోతారు పాపం, వాళ్ళకి మన సంబంధం చేయాలి కదా, వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ బతుకు తెరువు చూసుకోగలిగే పరిస్థితి తప్ప మన సపోర్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళ మీద ఆధారపడతాం కాకుండా మనది మనం చూసుకుంటూ వాళ్ళ కోసం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చూస్తా చాలామంది నాకు డబ్బులుగా అడుక్కునే పరిస్థితి ఉంటాం ఇండస్ట్రీలో, వాళ్ళని చూస్తే నాకు కొంచెం బాధేస్తుంది, కోపం వస్తుంది. ఈ పరిస్థితికి మనం వెళ్తున్నాం అంటే మనం ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నేనేంటి అని ఆలోచించుకోవాలి. నాకు ఉన్నదానికంటే ఎక్కువ ఆలోచించుకొని నేను ఎఫర్ట్ చేయగలను. ఇప్పుడు సపోజ్ నేను సైకిల్ ఎఫర్ట్ చేయగలను అనుకోండి, కారు కొనేస్తాను. కారు కొంటే కారు మెయింటెనెన్స్కి, పెట్రోల్కి, ఈఎంఐకి డబ్బులు కావాలి, ఈ అప్పులు చేయాలి. నాకు అవసరం లేదు. ఎవరి కోసం షో చేస్తున్నావు? నీ జీవితం నువ్వు బతకాలంటే నీకు సైకిల్ సరిపోతుంది, లేదా బస్సులో వెళ్ళు, ఆటోలో వెళ్ళు. అది కాకుండా నువ్వు కారు ఎవరి కోసం ప్రదర్శన కోసం చేసి
ఆడు ఈఎంఐ వచ్చి లాక్కి వెళ్ళేది అసహ్యంగా, దానికంటే అసహ్యం మనకేముంటుంది జీవితంలో. సో ఇది ఎగ్జాంపుల్ చెప్పా. ఇట్లా మనం షో ఆఫ్ కోసం బతికేవాళ్ళు కొంతమంది, అవన్నీ మారాలి. మనం మారితే సింపుల్గా ఉంటుంది. సార్, మీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు. కొన్నేళ్ల క్రితం మీ కింద మీ టీంలో నేను పనిచేస్తున్నాను. సో ఆ లీనియన్స్ తీసుకొని మిమ్మల్ని పరిధి దాటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. తమ్మారెడ్డి భరద్వాజ్కి కోపం ఎక్కువ, తమ్మారెడ్డి భరద్వాజ్కి ఇగో ఎక్కువ, ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి మాటలు నేను స్వతహాగా వినున్నాను. మీ దాకా వచ్చున్నాయో లేదో నాకు తెలియదు. బట్ ఇదే సమయంలో నేను క్లారిటీ ఇస్తాను. మీ ప్రేమ నాకు తెలుసు, మీరు ఎంత మంచిగా ఉంటారో నాకు తెలుసు. అంటే నేను కెమెరా ముఖంగా ఇంటర్వ్యూకి వచ్చే ముందే చెప్పాలనుకుంటున్నాను. మీరు నాకు చేసిన సహాయం నేను చెప్తాను. నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు, మీరు నా బాస్గా ఉన్నప్పుడు నన్ను కాపాడడానికి మీరు చేసిన సహాయం, అంటే లైవ్లో అప్పటికప్పుడు బాలకృష్ణ గారి పిఏకి ఫోన్ చేసి నన్ను బసవతారకం పంపించడం, లేదు అక్కడ కుదరకపోతే నాకు ముందుగానే డబ్బులు ఇప్పించేసి కంపెనీ నుంచి మీరు మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని నన్ను కాపాడిన విధానం నాకు తెలుసు. బట్ మీరు అదే సమయంలో తిడతారు, అదే సమయంలో ప్రేమగా ఉంటారు. మీ మంచి ఎందుకు బయటికి వెళ్ళలేదు? మీ కోపం, మీ ఈగో ఇవి మాత్రం ఎందుకు బయటికి వెళ్ళినాయి? అంటే కోపం ఈగో బయటికి వెళ్ళి అని నేను నమ్మను. అంటే నాకు ఈగో ఉంది, కోపం ఉంది, డెఫినెట్ రెండు. నన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు, మీరే ముందే చెప్పారు ప్రేమించేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పి. సో వాళ్ళ ముందు ఈగో ఇది అనుకున్న వాళ్ళు ఇప్పుడు తిట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని తిట్టుంటాను 1-2 సార్లు. తిట్టిందే మీకు గుర్తుంటే అది మీ తప్పు, నా తప్పు కాదు కదా. ఏదో తప్పు చేస్తుంటారు, తిట్టుంటాను. నా దగ్గర ఇంకో లక్షణం ఉంది. తప్పు అని నేను తిట్టినాక నేను చేసిన తప్పని చెప్తే తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పిన రోజు చాలా ఉన్నాయి. మీరు తప్పు చేశారు అనుకుని మిమ్మల్ని తిట్టుండొచ్చు, బట్ అది నేను చేసింది తప్పు, మీ తప్పు కాదని నాకు అర్థమైన తర్వాత వెళ్ళి నేను చాలామందికి చెప్పాను నా తప్పు అని. సో అది ఉంది, ఇది ఉంది. ఆవేశంలో మనిషి అన్నాక ప్రతివాడికి ఉంటుంది. ఉప్పుగారం తిన్నా కోపములు వస్తూ ఉంటాయి. ఈగో అంటారా, ఏదో ఉంటుంది వయసులో ఉన్నది ఈగో. ఇప్పుడు అది ఈగోలు ఏమి ఉండవు. అది ఈగో అంటే ఈగో, అహంకారం అంటే అహంకారం, ఏదంటే అది. బట్ నాకు తెలిసి అంత అహంకారం కానీ అంత ఈగో కానీ నాకు లేవు. కొన్ని విషయాల్లో నేను చూపిస్తాను.